Subscribe to our channel and press the bell icon for the latest updates. రోహిత్ లా కోహ్లీ టాలెంటెడ్ కాదు. హర్భజన్ సింగ్. భారత్ ఓపెనర్ రోహిత్ శర్మలా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాలెంటెడ్ కాదని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్తో ఆక్లాండ్ వేదికగా శుక్రవారం రెండవ టీ20 మ్యాచ్ ముగియగా రోహిత్ శర్మ 29 బంతుల్లో 50 మెరుపు అర్ధశతకంతో భారత జట్టు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో 50 పరుగులు చేయడం ద్వారా టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గాను రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. మొత్తంగా 2248 పరుగులతో రోహిత్ టాప్లో ఉండగా విరాట్ కోహ్లీ 2167 పరుగులతో 4వ స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని హర్భజన్ సింగ్ని ప్రశ్నించగా అతను తెలివిగా సమాధానమిచ్చాడు. ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లు. తమ క్లాస్ ఆటతో మ్యాచ్లను గెలిపించగలరు. వారి సత్తా ఏంటో రికార్డులే చెప్తాయి. అయితే అపారమైన ప్రతిభ రోహిత్ శర్మకి సొంతం. అతనితో పోలిస్తే విరాట్ కోహ్లీకి అంత టాలెంట్ లేదు. కానీ కష్టించే తత్వం, ఆటపై ఉన్న అంకిత భావం కోహ్లీని ఈ స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి ఇద్దరిలో ఎవరు అత్యుత్తమ ఆటగాడు అంటే చెప్పడం కష్టమే. కాబట్టి ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను అని హర్భజన్ వెల్లడించారు. రోహిత్ శర్మ టీ20లో ఇప్పటికే 20 సార్లు 50+ పైగా స్కోర్ చేయగా ఇందులో 4 శతకాలు, 16 అర్ధశతకాలు ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కనీసం ఒక శతకం కూడా సాధించలేదు. ఈ గణాంకాలు ఆధారంగా చెప్తారా అని ప్రశ్నించగా రోహిత్ శర్మ ఓపెనర్గా ఆడుతున్నాడు కాబట్టి అతనికి ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సెంచరీలు సాధించగలడు. కానీ విరాట్ కోహ్లీ భారత జట్టు వికెట్లు కోల్పోతేనే క్రీజులోకి వస్తాడు. వెంటనే బ్యాట్ జిలిపించడానికి అవకాశం ఉండదు. ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. ఈ కారణంగా స్లాగ్ ఓవర్ల వరకు బ్యాట్ జిలిపించే ఛాన్స్ అతనికి ఉండదు. అందుకే ఈ గణాంకాల ఆధారంగా కూడా చెప్పలేను అని బజ్జీ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.